తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ తారా స్థాయికి చేరింది. నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడమే కాకుండా ఇప్పుడు నేతలు తమ పార్టీని సైతం బజారుకిచ్చుతున్నారు. లీక్ అయిన ఆడియోలు, వీడియోలు పార్టీలో లోపించిన క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి పాలిటిక్స్ చూస్తే కాంగ్రెస్ జనానికే భయమేస్తోందట. మాజీ మంత్రి, అత్యంత సీనియర్ నేత అయిన షబ్బీర్ అలీ ఇప్పుడు ఇష్టానుసారం వ్యవహరిస్తూ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యల ఆడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. కాకపోతే పీసీసీ క్రమశిక్షణ కమిటీకి షబ్బీర్ అలీ వివరణ ఇస్తూ అది తన ఆడియో కాదని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ప్రత్యారోపణ చేశారు. క్రమశిక్షణ కమిటీ వివరణ కోరే ముందే ఈ ఆడియోపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో తనకు 4 దశాబ్దాలుగా సాన్నిహిత్యం ఉందని, ఆయనను సోదరుడిలా భావిస్తానని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. షబ్బీర్ వివరణను పార్టీ పరిగణలోకి తీసుకొని ఈసారికి ఆయన్ను వదిలేసే అవకాశం ఉందని ఒక వార్త ప్రచారానికి వచ్చింది.